ఆయన రాజధానులు మొదలుపెట్టినప్పుడు 2014 డిసెంబర్ 28న 29 గ్రామాల రైతుల్ని తుళ్లూరులో పిలిచారు. మా గ్రామం తరపున మేము వెళ్ళాం. అప్పుడు మా ఇది వరదకు మునిగిపోయే ప్రాంతం 8 ఊళ్ళు ఉన్నాయి. 20,000 ఎకరాలు వరదకు మునిగిపోతుంది కనుక ఇది రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు. తుళ్లూరు నుంచి ఎగువకి వెళ్లి ధరణికోట దగ్గర అంటే అమరావతి దగ్గర, అమరావతి ధరణికోట కలిసే ఉంటాయి. ధరణికోట ధర్మరాజులు పరిపాలించిన యుగము అటువంటి స్థలములో రాజధాని నిర్మించుకోమని ఆ రోజునే చెప్పాము. ఆ రోజునే మేము కూడా చెప్పాము. ఉండవల్లి నుంచి పెనమాక నిడమర దాకా ఈ గ్రామాలన్నీ వరదలు అనేక మార్లు మునిగిపోయినాయి. అందువల్ల ఇది రాజధానికి అనువైన ప్రాంతం కాదని ఇది ఒకటి. తర్వాత శివరామకృష్ణ కమిషన్ కూడా విజయవాడ నుంచి గాని గుంటూరు నుంచి గాని 50 కిలోమీటర్ల దూరం వెళ్లి రాజధాని నిర్మాణం చేసుకోమని అప్పట్లోనే చెప్పారు. అయినా ప్రజల మాట వినాల్సిన పనే ఉంది. కమిషన్ వేసిన కమిషన్ల మాట వినాల్సిన పనే ఉంది. నేనే ఏకఛత్రాధిపత్యం అనే ఉద్దేశంతో ప్రజల మాట వినిపించుకోలేదు. ప్రజల మాట అంటే మేము ఒక్కనే కాదు, 29 గ్రామాల రైతులు వచ్చారు. అట్లాగే శివరామకృష్ణ కమిషన్ వేసింది. ఆ కమిషన్ మాట వినలేదు. ఏదోది అయిపోయింది. డిసెంబర్ 31, 2014న కాంతిలాల్ దండే గారు ఉండవల్లి వచ్చారు, కలెక్టర్ గుంటూరు. మేము కలెక్టర్ గారు కూడా చెప్పాము, నిన్న జరిగిన సంఘటనలు గాని రాజధానిలో ఇవన్నీ మునిగిపోయే విలేజ్లు గాని ఈ గ్రామాల్లో రాజధానికి నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని ఎగువ ప్రాంతంగా వెళ్ళమని ఆయనకు కూడా చెప్పాము. ఉండవల్లి పెనమాకని మినహాయించమని కూడా చెప్పాము. అయినా ఆయన చూస్తాను, చేసే అవకాశం ఉంటే చేసి పెడతాను అన్నాడే కానీ 2015వ సంవత్సరం ఆయనే ప్రకటన చేశాడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు. మొత్తం 29 గ్రామాలు కూడా రాజధానికి తీసుకుంటానని. అంటే ఇప్పుడు 2 సార్లు చెప్పినా కూడా ఎవరు ప్రజల మాట వినిపించుకోలేదు. తర్వాత మా గ్రామ పంచాయతీ వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మే నెలలో 2015 మే నెలలో ఏకగ్రీవ తీర్మానం చేశారు ఉండవల్లి గ్రామం వదిలివేయమని. అప్పటికి లేదు. తర్వాత మండల ప్రజా పరిషత్ వాళ్ళు కూడా ఉండవల్లి పెనమాక గ్రామాలను మినహాయించమని, అవి వరద ప్రాంతం కనుక రాజధానికి అనుకూలంగా లేదు, ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనుకూలం లేదు, వదిలేయమని, వరదకు మునిగిపోయే ప్రాంతం అని ఎన్ని మార్లు చెప్పినా కూడా వినలేదు. అప్పుడు కూడా గ్రామ పంచాయతీ మండల పరిషత్ వాళ్ళు ఏకగ్రీవం తీర్మానం చేశారు. అప్పటికి 4 తపాలు ఆయన దృష్టికి వెళ్ళింది. ఆయన వినలేదు. ఆయన ఈ గ్రామంలో నుండి ఈ గ్రామంలో ఎందుకు మునిగిపోతున్నాయి, వీటి పరిస్థితి ఏందని ఆలోచించలేదు. అప్పటికి అయిపోయింది. తర్వాత ఆయన ఒక కమిటీని వేసి ఉండవల్లి గ్రామం పంపించాడు నవంబర్ లో. ఆ గ్రామం అప్పుడు వచ్చిన కమిటీ కూడా చెప్పాం, ఇది 14,000 ఎకరాల నుంచి 19,000 ఎకరాల వరద ప్రాంతం, 9 గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. ఈ గ్రామాలు రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు, ఈ గ్రామాలను వదిలేయమని అప్పుడు వాళ్ళు చెప్పారు. కమిటీ వాళ్ళు మాత్రం తీర్మానం చేసి మాకు ఇవ్వాల. వాళ్ళు మేము వద్దని చెప్తే వాళ్ళు ఎట్లా రాసుకెళ్లారో ఏమో తెలియదు. అప్పుడు 2015 పూర్తయింది. 2016 సంవత్సరంలో నేషనల్ గ్రీవెన్స్ ట్రిబ్యునల్ కోర్టు అని న్యూఢిల్లీలో అక్కడ కూడా దావా వేశాం. 14,000 ఎకరాలు, అప్పుడు 14,000 ఎకరాల వరదకు మునిగిపోతుంది, ఈ ప్రాంతం రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు, ఇక్కడ వద్దు అని నేషనల్ గ్రీవెన్స్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది. అప్పటికి ఏం లేదు. మళ్ళీ న్యూఢిల్లీ కోర్టులో రైతులందరూ కలిసి స్వయంగా కోర్టులో చెప్పుకోవడానికి వెళ్ళాం. ఆయన 2 రోజుల వ్యవధిలో 21 మంది రైతులను పిలిచి, ఇటువంటి రైతులు వచ్చారు కావాలి, ఈ ప్రాంతం మునిగిపోతుందని కావాలి, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అప్పటికి ఏం లేదు. తర్వాత మళ్ళీ వచ్చి ఈయన ఎట్లయినా మళ్ళీ భూమి ఆగం చేస్తాడో అని మళ్ళీ వచ్చి తెలంగాణ హైకోర్టు, అప్పుడు ఉమ్మటిగా ఉంది హైకోర్టు, ఆ హైకోర్టులో కూడా దావా వేసాం. ఇన్ని కోర్టులు వేసినా కూడా ఈ ప్రాంతం అంటే ఈ 14,000 ఎకరాలు మునిగిపోయే ప్రాంతం గాని, ఈ 9 గ్రామాలు పూర్తిగా మునిగిపోయే ప్రాంతం గాని రాజధానికి వద్దని చెప్పినా కూడా ఎవరి మాట, రైతుల మాట గాని, మండల పరిషత్తుల సభ్యుల మాట గాని, గ్రామ పంచాయతీ సభ్యుల మాట గాని, ఆఖరికి ఎన్జిటి కోర్టు మాట కూడా ఏం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు చెప్పినా ఎవరు ఒక ముఖ్యమంత్రి గారు వినలేదు, ఎవరిని పిలిచి అడగలేదు, ఏ ఎమ్మెల్యేని సంప్రదించలేదు, ప్రతిపక్ష నాయకులు గాని స్వపక్ష నాయకులు గాని పిలిచి రైతులందరినీ పిలిచి ఎవరితోనూ ఎప్పుడు సమావేశాలు జరగలేదు. కనుక ఆయన నిర్ద్వందంగా ఆయనే పరిపాలించుకుందాం, ఆయనే నేను సొంత రాజధాని కట్టుకుంటాను, నాకు 2 కళ్ళు 2 రాష్ట్రాలు కావాలనే ఉద్దేశంతో ఆయనే నిర్మాణం చేసుకుంటున్నాడు. చేసుకోమంటే చేసుకోము. మా గ్రామం పరిస్థితి అంటే 500 ఎకరాల్లో అసలు 5 ఎకరాలకు మించిన రైతులు 2-3 కన్నా ఎక్కువ లేరు. అందరూ సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, రెక్కాడితే గాని డొక్కాడిన రైతులు. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామాన్ని మినహాయించమని మేము మరొకసారి విన్నపం చేస్తున్నాం.